అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు నేను అనేక మంది గురువుల్ని, పీఠాధిపతుల్ని, కంచి స్వామీజీ దగ్గర నుంచి, కుర్తాలం స్వామి దగ్గర నుంచి, మహావిద్యారణ్యగిరి మాతాజీని, సుమిత్రానంద మాతాజీని, సంత సదానందగిరి గురూజీని, అలా ఎంతోమందిని మనం ఇంటర్వ్యూ చేస్తూ రావడం జరిగింది. అయితే అప్పటి వరకు మనకి పిఎంసి ఛానల్లో ఫస్ట్ చేయడం, ఆ తర్వాత ఓన్గా శ్రీ నిరవి టీవీ అని స్టార్ట్ చేసి చేయడం అనేది జరిగింది. ఆ నీ అనే ప్లేస్లో నకారంతో ఎందుకు అనేసి చాలామంది గురువులు చెప్పడం వల్ల ఆ నీని సౌరవిగా, అంటే నా పేరు రవి, మా మిస్సెస్ పేరు విమల. సో రా అంటే రవి, వి అంటే విమల, సౌ అంటే నేను ఎట్లా ఆస్ట్రాలజీ ఇవన్నీ డీల్ చేస్తుంటాను కాబట్టి సౌరమండలానికి కనెక్ట్గా అలా ఆ పేరు మార్చుదాము అనేసి బాబా గారు చెప్పడం వల్ల అది మారటం అనేది జరిగిందనమాట. అది ఇంకా ఎంతోమంది గురువుల యొక్క జ్ఞానాన్ని, అలాగే ఎంతోమంది గురువుల యొక్క సాధనా విధానాలని మనకి ఇంకా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పేరు మార్చడం జరిగింది. నేను ఎలాగో పాడతాను కాబట్టి నేనేం మాట్లాడక్కర్లేదు, కానీ బట్ వారు ఒక మంచి సదుద్దేశంతో వారి పేరు, సహధర్మచారిని పేరు, ధర్మపత్ని పేరు, ఈ ధర్మం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్ కాబట్టి ధర్మపత్ని పేరును కూడా ఇందులో జోడించి శ్రీ అనే పదాంతో ప్రారంభించినందుకు అంతా కూడా వారికి విజయం కలగాలని, ముఖ్యంగా ఈ మార్పిడి ఏదైతే జరిగిందో, ట్రాన్స్ఫార్మేషన్, మార్పు కాదు పరిణితి, పరిణామం ఏదైతే జరిగిందో ఆ పరిణామం మహాయోగుల యొక్క సమక్షంలో, మహాసిద్ధుల యొక్క సమక్షంలో, మా గోమాతల యొక్క సమక్షంలో, ఈ గోశక్తి పీఠంలో ఈ మార్పు జరగడం అనేది మీకు మంచి జరుగుతుందని నేను మీకు మనవి చేస్తూ, ఇది ఒక అద్భుతమైనటువంటి గోమాత ఎక్కడుంటే అక్కడే సర్వశక్తులు ఉన్నట్టు, అటువంటి గోవులు మిమ్మల్ని ఎప్పుడూ కూడా దీవిస్తాయని నేను భావిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై శ్రీరామ్. कर्म सबसे महान है। कर्म में वो शक्ति है, कोई भी प्राणी न होने वाले काम को परिपूर्ण कर सकता है। अर्जुन ने एक प्रश्न किया कि प्राणी ने कर्म किया, परिश्रम किया, मेहनत किया, धंधा किया, भजन किया, चिंतन किया, इसका हुआ क्या? निष्फल हो गया? कि अर्जुन, कोई भी प्राणी का कोई भी किया हुआ कर्म कभी भी निष्फल होने वाला नहीं है। प्राप्त पुण्य कृतांग लोका निशिष्टवा स्वास्थ्य क्षमा सुचीनांग श्री मतांगे हो योग भ्रष्ट हो जाएंगे। पहला शक्ति परमात्मा ने क्या दिया? निरोगी शरीर। यह शरीर निरोगी है, कोई भी प्राणी कोई भी कारोबार को परिपूर्ण कर सकता है। दूसरा शक्ति श्रेष्ठ बुद्धि। बुद्धि के द्वारा संसार रूपी सागर में कोई भी प्राणी विद्या अध्ययन करने के बाद, धंधा नौकरी बनाने के बाद, पैसा कमाने के बाद परिवार को चलाता है। तीसरा शक्ति लक्ष्मी जी का साधन। बिना लक्ष्मी जी के दुनिया में कोई भी कार्य होने वाला नहीं। इन तीनों शक्तियों को पाने के बाद जो पूर्व जन्म में अधूरा कर्म रह गया है, ये जन्म में पूरा कर सकता है साधन के द्वारा। बिना साधन के कोई भी साधना होने वाली नहीं। यस्य कर्तायम तस्य भर्तायम। अर्जुन, मैं किसी को देता भी नहीं हूँ, किसी से लेता भी नहीं हूँ। गोस्वामी तुलसीदास जी कहते हैं, कर्म प्रदान विश्व करी राखा। जो प्राणी कर्म कर रहा है, प्रयास कर रहा है, मेहनत कर रहा है, मैं उसका फल देता हूँ। मैं दानी तो नहीं हूँ, परंतु कर्मदानी हूँ। तो आप लोग भी कर्म करो, प्रयास करो, मेहनत के साथ आगे बढ़ो। कर्म में हो सकती है, आप अपने भाग्य को बदल सकते हो। बोलो अम्बे मात की जय। చాలా సంతోషము. పుస్తక ఆవిష్కరణ నేనే చేశాను, మళ్ళీ ఛానల్ది పేరు కూడా మార్చడం అనేది చాలా సంతోషం. ఎందుకనంటే గురువులందరూ, ఎక్కడో ఉన్న గురువులందరినీ బయటికి తీసుకొచ్చి తప్పనిసరిగా తన ధర్మాన్ని తాను పాటిస్తూ, ధర్మపత్ని పేరు కూడా అందులో కలిసేటట్టుగా పెట్టారంటే విమల గారు, వారు కూడా ధర్మపత్నిని కూడా మీరు ఒకసారి చూడవచ్చు. రండి రండి, తప్పకుండా. చాలా సంతోషము. అలాగే ఆస్ట్రాలజీతో ఎంతోమందిని కూడా వాళ్ళ సమస్యలను పరిష్కారం ఇస్తూ
చెప్పాడుగా సౌరశక్తి అని, సౌరశక్తి అంత ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ చాలా సంతోషము. ఈ ఛానల్ అలాగే ఎదగాలని చెప్పి వారి ధర్మపత్ని చాలా సహకారం తను, అంత సహకారంతో ఇద్దరూ కలిసి సమాజానికి మేలు చేయాలి, ఎంతో కొంత మా వంతు కృషి చేయాలని కృషి చేస్తున్నారు. ఈ బిడ్డలను భగవంతుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని సెలవు తీసుకు. అందరికంటే ముందు ఛానల్ని, రవిశాస్త్రి గారిని, వారి ధర్మపత్ని పరిచయం చేసింది నేనే కనుక ఇక పెద్దగా మాటలేం అవసరం లేదు. ఇక మనం కార్యక్రమంలోకి వెళ్దాం. అమ్మవారి దయతో, సద్గురువుల దయతో ఈ బిడ్డలు పడుతున్న శ్రమ తప్పనిసరిగా ఫలిస్తుంది. ఆ నమ్మకం ఉంది కనుక అమ్మవారి దీవెనలు అందిస్తూ ముగిస్తున్నారు. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం అమ్మ. ఇక్కడ ఛానల్ పేరు మారటం అనేది అంటే నేను మామూలుగా అనుకుంటున్నాను, ఈ సందర్భంగా మాతాజీ అన్నారు ఇంతమంది గురువులు ఉన్నారు, అక్కడే పోస్టర్లో మార్చేసి మనం చేసేద్దాం అనేసి. అలా ఈ సందర్భంలో ఇది కుదరటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.